सुंदर की जगद्गुरु श्रील प्रभुपाद की भक्त की हरे कृष्ण। ఈ సంవత్సరము ప్రొద్దుటూరు నగరంలో జరుగుతున్న మొట్టమొదటి రథోత్సవంలో పాల్గొనడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. స్వామి యొక్క వైభవము, భక్తుల యొక్క శ్రద్ధ, అందరూ చక్కగా కలిసి రథయాత్రని విజయవంతం చేశారు. ఇంకా ఆలయం వరకు ఇంతే శోభతో, ఇంతే ఓపికతో, ఇంతే ప్రేమతో భగవంతుని లాక్కొని తీసుకొని వెళ్ళండి. హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం తలో నాస్తైవ 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 గతిరన్యదా హృదే యద్ ధ్యాయతో విష్ణు ప్రేతాయాం యతతో మఖై ద్వాపరే పరిచర్యాయాం తలో తత్ హరి కీర్తనం. భగవంతుడి యొక్క నామస్మరణ ఈ యుగానికి ఉండే ధర్మం. భగవంతుడి యొక్క నామాన్ని ఎంత శ్రద్ధగా, ఎంత విశ్వాసంతో మనం చెప్తే అంత మనకి తరించే ఒక అవకాశం ఉంటుంది. మీరు చూడండి, మీరందరైతే మంచి భక్తులు ఆలయానికి వస్తారు, భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తారు, భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. మరి ఆలయానికి రాని పశుపక్షాదుల యొక్క సంగతి ఏంటి, చెట్ల యొక్క సంగతి ఏంటి, ఆలయంలో రాని జనాల యొక్క సంగతి ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం వీధుల గుండా హరినామ సంకీర్తన చేస్తామో అప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశి తరించే అవకాశాన్ని మనం ఇస్తున్నాము. భగవంతుడి యొక్క నామ సంకీర్తన ఎంత గట్టిగా మనం చేస్తే అంతమంది తరించే అవకాశం ఉంటుంది. భగవంతుడి యొక్క నామస్మరణ యుగ ధర్మము. ఈ నామస్మరణ ప్రతిపాదన చేయడానికి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అవతరించారు. దాని యొక్క సుందరమైన రథయాత్ర ఈరోజు మనం చక్కగా జరుపుకుంటున్నాం. ఇక్కడ జగన్నాథ బలదేవ సుభద్రుల యొక్క శ్రీ శ్రీ నిదాయి గోసుందరి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు మీ అందరిపైన ఉండాలి. ఇలానే ప్రతి సంవత్సరం, ఇలానే కాదు ఇంతకీ ఒక 100 రెట్లు వైభవంగా ప్రతి సంవత్సరం మీరు రథయాత్ర జరుపుకోవాలి అని ఉత్సాహము ఇంకింకా రెట్టించాలి. ఎన్నో రెట్లయి భగవంతుడిని మీరు మీ యొక్క భక్తితో, మీ యొక్క సాధనతో ప్రసన్నం చేసుకోవాలి అని ప్రార్థన చేస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహం ప్రభుత్వంలో ఉండే భక్తులందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నేను బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మాకు మిగతా కార్యక్రమాలు ఉన్నాయి భాగ్యనగరంలో. కాబట్టి మీ అందరికీ ఇక్కడ సెలవు తీసుకుంటూ మళ్ళీ భగవంతుడి యొక్క ఇచ్చ ఉన్నప్పుడు, భగవంతుడి యొక్క దయ ఉన్నప్పుడు మళ్ళీ మీ అందరికీ కలుస్తాం. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. ప్రభుజీ యొక్క నేతృత్వంలో మీరందరూ వారి యొక్క మార్గాన్ని అలానే అనుసరిస్తూ వెళ్ళండి. ఎన్నో ఎన్నో భగవంతుడి యొక్క చక్కటి అనుగ్రహాన్ని మీరు తప్పకుండా చూస్తారు. భక్తులందరికీ ఇంకా మేము ఇక్కడితో సెలవు తీసుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం.